నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మండలం లబ్దారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే వైని మనోహర్ రెడ్డి. కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తాం. మహిళా సంఘాలకు 3.25 కోట్ల చెక్కుల పంపిణీ. లబ్దారులకు రేషన్ కార్డుల పంపిణీ. మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ అశోక్ నగర్ లోని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సంఘం జాతీయ అధ్యక్షుడు జాల్చుల శ్రీనివాస్ గౌడ్ సమావేశం. వికారాబాద్ జిల్లా యాలల్ మండలం లబ్దారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బైని మనోహర్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు, సన్నబియ్యం, గృహజ్యోతి, నూతన రేషన్ కార్డులు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పారు, ఏం చేశారు, వాళ్ళ పాలన విసుగు చెంది మళ్ళీ మాకేదైతే కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు ఇల్లు వస్తుంది, మాకు తెల్ల రేషన్ కార్డు వస్తుంది, మాకు సన్న బియ్యం వస్తాయని చెప్పి మీరు ఏదైతే నమ్మి కాంగ్రెస్ ఓటేసారో ఆ రోజు చెప్పినాం. మీరు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, ప్రతి సంక్షేమ పథకం ఈ గ్రామం తీసుకొచ్చి ఇస్తామని చెప్పినాం. ఏ ఒక్కరు కూడా ఆఫీసులో చుట్టూ తెలియదని చెప్పినాం. గతంలో జిరాక్స్ గవర్నమెంట్ ఏదన్నా బై ఎలక్షన్ వచ్చింది, ఏదైనా ఎలక్షన్ వస్తుందని చెప్తే ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని చెప్పి ఆఫీసులో చుట్టుపూడి తిప్పుకునేది, లీడర్ల చుట్టుపూడి తిప్పుకునేది. మీకు అవసరం లేదని చెప్పి ఎలక్షన్ అప్పుడే కరకాడిగా చెప్పినాం. ఏది వచ్చినా మీ గ్రామానికే వస్తుంది, మీ గ్రామంకి వచ్చి మీ దగ్గరనే పేర్లు తీసుకుంటాం. మీరు ఏ ఆఫీసర్ చుట్టుపూడు, ఏ నాయకుల చుట్టుపూడు తిరగవలసిన అవసరం లేదని ఆ రోజు ఏదైతే చెప్పినామో చెప్పిన ప్రకారమే మీకు ఇందిరమ్మ ఇంటికి మా గ్రామాన్ని తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఇంటికి వచ్చినా మీకు ఎవరికి ఇల్లు లేని వాళ్ళు చెప్పుండే చెప్పినాం, ఎవరు తెల్ల రేషన్ కార్డు లేదో చెప్పుండే చెప్పినాం. ఆ చెప్పిన ప్రకారమే ఈరోజు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఏర్పాటు చేశారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్ నారాయణ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని మహిళా సంఘాలకు 3.25 కోట్ల చెక్కుల పంపిణీతో పాటు లబ్దారులకు రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించారు. మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ మాకు కులగణనపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే అసెంబ్లీలో ఆర్డినెన్స్ చేశామన్నారు. రేషన్ కార్డుపై పేదలకు సన్న రకం బియ్యం అందజేస్తున్నామన్నారు. సన్న రకం వరి వేస్తున్న రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామన్నారు. ప్రజల కోసం ఇంత చేస్తున్న ప్రభుత్వానికి ఎప్పుడు వెన్నంటే ఉండాలని మహిళలను కోరారు. ఇప్పుడు మా చిత్తశుద్ధి మాకున్న పరిధిలో మాకు చేస్తా ఉన్న ప్రయత్నంలో మా రాహుల్ గాంధీ గారు ఒక నిర్దేశం ఇచ్చారు. జనాభా ఎంతవరకు ఉంటే అంతవరకు కూడా వారికి వారి వనరులు ఇవ్వాలనే ఆలోచన దృక్పథంతో ఈరోజు 42% సంబంధించిన రిజర్వేషన్ కానీ కేటగరైజేషన్ విషయంలో కానీ చిత్తశుద్ధి ఉందాం కనుకనే శాసనసభలో చట్టం చేయటానికి వెనుకాడకుండా చట్టం చేసి ముందుకు పంపినాం. ఈరోజు బీజేపీ వారిని మేము అడుగుతా ఉన్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో సవరణ చేయండి, ఎందుకు చేస్తలేరు? మీరు మా పరంగా శంకిస్తూ ఉన్నారు కదా, మా పరిధిలో మేము చేయాల్సింది ఎంత ఉంటే అంతవరకు చేసినాం. దాని పరంగా పోరాటం చేస్తాం, దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఈరోజు మేము అడుగుతా ఉన్నాం బీజేపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి, మీ నాయకత్వంతో మాట్లాడండి. మేము పంపిన చట్టసభకు సంబంధించిన బిల్లును ఆమోదం చేసుకుంటూ దానికి తోడు మీరు ఆ చట్టంలో సవరణ తీసుకురావడానికి మీరు అడుగులు వేయండి, ఎందుకు వేస్తలేరు అని అడుగుతా ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. పార్లమెంట్లో మీకు మెజారిటీ ఉంది, పార్లమెంట్లో మీకు మెజారిటీ ఉన్నప్పుడు మీ పైన బాధ్యత. మాకు శాసనసభలో ఈరోజు మెజారిటీ ఉంది, శాసనసభలో చట్టాన్ని తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేసినాం.
మీకు పార్లమెంట్లో మెజారిటీ ఉంది, మీరెందుకు చేయటం లేదని తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలు బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన వారందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తూ ఉన్న సందర్భంలో ఏమీ చేయలేని బీజేపీ వారు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి అంటే ఏం చిత్తశుద్ధి ఉండాలి? ఏం చట్టాన్ని తీసుకొచ్చే చిత్తశుద్ధి ఉంది, దాన్ని అమలు పరచాలని ఈరోజు కూడా చెప్తా ఉన్నాడు. మా రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు మాట చెప్పింది, కేంద్రంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పకుండా చట్టం తీసుకొస్తా అన్నాడు. ఎక్కడ? పార్లమెంట్లో. ఇదే షాద్నగర్లో కూడా చెప్పిండు, కేంద్రంలో మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, మేము ఖచ్చితంగా మరి పార్లమెంట్లో చట్ట సవరణ తీసుకొస్తాము, అమలు చేస్తామని చెప్పిండు. ఇంకేం కావాలండి? ఎంత క్లారిటీగా మేము మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అదేవిధంగా చాలా అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు 42% సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియను తప్పకుండా మొదలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్న ధర్మీలో ఈరోజు మేము కోరుతా ఉన్నాం. గవర్నర్ గారి దగ్గర ఆర్డినెన్స్ చట్టాన్ని కూడా పంపించాం. మాకు నమ్మకం ఉంది ఇప్పటికైనా అక్కడి నుంచి ఆమోదం వచ్చిన వెంటనే దాన్ని అమలు చేసే కార్యక్రమం చేస్తాం. హైదరాబాద్ అశోక్ నగర్ లోని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ సమావేశం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిన్న ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల బిల్లు రాజ్యాంగ 9వ షెడ్యూల్లో చేర్చడం కుదరదు అని ఆయన మాట్లాడి, రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది బీసీలను అవమానించారు. 48 గంటల సమయం ఇస్తున్నాం, లేని పక్షంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని వేలాది మంది బీసీలతో ముట్టడిస్తామన్నారు. బీజేపీ నాయకులారా, చేర్చాలి బీసీ రిజర్వేషన్ 9th షెడ్యూల్లో, చేర్చాలి 9th షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లను ఆయన మీద తిరుగుబాటు చేయండి. ఎందుకు 9th షెడ్యూల్ పెట్టావు? ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఎట్టుంటది, అగ్రవర్ణాలకు జనాభా ప్రకారం ఎట్టుంటది, బీసీలకు ఎందుకు ఉండదు? మరి బీసీలు నిజంగా హిందువులు గారా? బీసీలు నిజంగా మేము కట్టర్ హిందువులం, బీసీలే నిజమైన హిందువులం. కాబట్టి ఈ బీసీ హిందువుల మీద ఎందుకు ఈ వక్ష? బీసీల హిందువుల మీదనే ఎందుకు ఇలా నిర్లక్ష్య వైఖరి? కాబట్టి ఈ బీజేపీని ఎండగట్టి ఖచ్చితంగా 600 దీన్ని అంతు చూసే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి బీజేపీలో ఉన్నటువంటి బీసీ నాయకులు ఆలోచించుకోవాలి. ఇలా ఇప్పుడు చెప్పినట్టు ప్రధానమంత్రి పీఠం నుంచి ఎసరు పెట్టుకుంటా ఉపరాష్ట్రపతి, అదేవిధంగా ఫ్లోర్ లీడరు, పార్టీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ గారు, దత్తాత్రేయ గారు, ధన్కడ్ గారు, అదేవిధంగా రాజాసింగ్ గారు మొత్తం ఎసరు పెట్టి ఈ బీసీలు లేకుండా చేసి చివరిగా 2025లో కూడా బీజేపీ పార్టీ బీసీలకు ఎవరికి టికెట్ ఇవ్వదు. బీసీ నినాదం అనేది ఒక బక్వాస్, ఒక బోవస్ నినాదం తప్ప ఆచరణలో బీజేపీకి లేదు. కాబట్టి దయచేసి ఇవాళ బీజేపీలో ఉన్న బీసీ నేతలు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని మీరు ఇవాళ రావాలి. లేకపోతే మాత్రం బీజేపీ పాలసీ ఏంది, బీసీల మీద వైఖరి ఏందో 48 గంటల్లో చెప్పాలి. 48 గంటల తర్వాత ఏ నిమిషంలోనైనా ఏ గంటలైనా బీజేపీ ఆఫీసును వేలాది మందితో ముట్టడించి అక్కడే చాకరీ నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 2024-2025 సంవత్సరాలకు ప్రజ్ఞ యాన్యువల్ డిస్ట్రిక్ట్ అవార్డ్స్ కార్యక్రమం నల్గొండలోని దేవరకొండ రోడ్లో గల డిఎల్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నక్రెకల్ వారికి చాలా బహుమతులు వచ్చాయి. దానిలో డాక్టర్ PMJFY మోహన్ రెడ్డి గారిని లీడ్ డోనర్ అవార్డు, ప్రోగ్రెసివ్ మెల్విన్ జోన్స్ ఫెలో అవార్డు మరియు LCIF సపోర్టింగ్ క్లబ్ అవార్డు రావడం జరిగింది. లయన్స్ డాక్టర్ మోహన్ రెడ్డి యానాల 14 డైమండ్ గా నమోదయ్యారు. ఈ అవార్డ్స్ రావడానికి సహకరించిన లయన్స్ క్లబ్ ఆఫ్ నక్రెకల్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని క్లబ్ అధ్యక్షులు బి ప్రకాష్ రావు, కార్యదర్శి ఎన్ సూర్యచంద్రరావు, కోశాధికారి శివకోటి ఆంజనేయులు గుప్తా అన్నారు.
కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, ఈ రోజు నూతన రేషన్ కార్డు ఇచ్చింది. దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు నిజమైన న్యాయం చేస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని బీఆర్కే కన్వెన్షన్ హాల్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ప్రజల్లో ముందుకెళ్తున్నారు. ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, వైస్ ఎంపీ, ఎంపీపీ గారికి, ఎంపీ గారికి, ఎక్స్ ఎంపీ, ఎక్స్ డిప్యూటీసీ, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ జరిగింది. గత 10 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డు సాంక్షన్ కాకుండా కొత్తగా కృషి ఫలితాల ప్రజాపాలన గవర్నమెంట్ లో ఓన్లీ మన చౌటుప్పల్ మున్సిపల్ మెంబర్ రేషన్ కార్డు మంజూరు చేయడం జరిగింది. ఈ పంపిణీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమము, దాంతోపాటు నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీము, ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వితంతి మహిళలకి దాదాపు 30 మంది లబ్ధిదారులు కూడా గుర్తించడం జరిగింది. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేయాలి. జంపాల మౌలిక వార్డ్ నెంబర్ 2 జంపాల మౌలిక గారు, బొంగు మౌలిక వార్డ్ నెంబర్ 2. తర్వాత వార్డ్ నెంబర్ 3 విప్పాదేవి వార్డ్ నెంబర్ 3 విప్పాదేవి గారు వేదిక రండి. తర్వాత వార్డు నెంబర్ 4 నుంచి దేశంలోని కవిత, వార్డు నెంబర్ 4 దేశంలోని కవిత ప్రశాంతి. తర్వాత వార్డు రమేష్ అన్న నర్సి కొద్దిగా రైట్ ఓకే సార్.
ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన శాసన మండలి సభ్యులు శ్రీ గౌరవనీయులు నెల్లిగారి సత్యం గారిని వేదిక మీద ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన లయన్ జెర్సీ వనం శ్రీనివాసులు కుమారుడు వనం మనీష్ జన్మదినం పురస్కరించుకుని మంగళవారం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగుల అటెండర్లకు ఆసుపత్రికి వచ్చే ఇన్ పేషెంట్లకు వీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ డీసీ వనం శ్రీనివాసులు మాట్లాడుతూ కార్యక్రమంలో పేదవారికి బాసటగా ఉండాలని లయన్స్ క్లబ్ కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నల్ల మాద నారాయణ రెడ్డి, జెడ్ సి వనం శ్రీనివాసులు, లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర దేవరకొండ ప్రెసిడెంట్ ఇడం రాములు, ప్రధాన కార్యదర్శి మాకం చంద్రమౌళి, లయన్స్ క్లబ్ ఆఫ్ సహస్ర ప్రెసిడెంట్ సిరందాసు భాగ్యలక్ష్మి, లయన్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాటర్ క్యాన్లు తెప్పిలేదా? మీరు తీసుకొని పక్క జరగండి, మీరు తీసుకొని అటు వెళ్ళండి. అటు మీరు తినరా? యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో నేతన్న భరోసా, నేతన్న బీమా, నేతన్న పొదుపు పథకాలపై అవగాహన కార్యక్రమానికి హాజరైన చేనేత జౌళి శాఖ డైరెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజరామయ్యర్. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాజరైన నేతన్నలు అనంతరం శైలజరామయ్యర్ మాట్లాడుతూ చేనేత భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం 24,000 రూపాయలు అందిస్తాం. 18,000 రూపాయలు చేనేత కార్మికునికి, 6,000 రూపాయలు అనుబంధ కార్మికుడికి అందిస్తున్నామని తెలిపారు. ఈ అవగాహన సదస్సులో నేతన్నలు సొసైటీ ఎలక్షన్స్ జరిపించాలని ప్రధాన డిమాండ్గా తెలిపారని, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబుల్ చేనేత వస్త్రాలకు పెద్దదామంటే దద్దని వారు చెప్తున్నారు. దీన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చేనేత నేతన్నల సమస్యలపై ప్రభుత్వానికి తెలుపుతామని తెలిపారు. అల్టిమేట్లీ మా ఆలోచన ఏంటి, దీని ద్వారా తెలంగాణ చేనేతలు ప్రసిద్ధము, ఈ రాష్ట్రం కాదు దేశమంతా కూడా అవుతుంది. లేబుల్ ఇస్తే లేబుల్ పనికి వస్తుంది మీకు రేపు. ఇప్పుడు లేబుల్ పెట్టుకోకండి, లేబుల్ మీకు వద్దంటే మాకేం బాధ లేదే. మీరు ఆ రకంగా ఆ లేబుల్ని పట్టుకొని ఒక్క నిమిషం లేబుల్ యాదగిరిగుట్ట జిల్లాలకి ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న సొసైటీలు, తర్వాత మాస్టర్ వీవర్స్, తర్వాత కార్మిక సంఘాలు అందరూ కూడా రావడం జరిగింది. అన్ని పథకాలు అమల్లోకి తీసుకొస్తున్నాము. ఆ కార్యక్రమంలో ఉన్నాము డిపార్ట్మెంట్. ముఖ్యంగా రుణమాఫీ పథకము, చేనేత భరోసా పథకం, ఈ తర్వాత బీమా పథకం, ఈ 3 పథకాలకి ఈ నెల ఆఖరి వరకు ఎంపిక చేసుకోమన్నాము బెనిఫిషరీస్, అర్హులు ఉన్నటువంటి బెనిఫిషరీస్ అందరినీ కూడా. సో వాటి మీద డౌట్లు ఏమైనా ఉంటే, సందేహాలు ఉంటే అవి క్లియర్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. మొత్తం ఆఫీస్ అంతా కూడా వచ్చాము. మరి ముఖ్యంగా అందరూ చెప్పేది 1-2 మాటలే, జియో ట్యాగ్ మగ్గాల ప్రకారమే చేయమని రిక్వెస్ట్ పెట్టారు. అదేవిధంగా కొంతమంది సంవత్సరానికి ఒకేసారి భరోసా పథకం కింద మీరు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ని డైరెక్ట్ ఇచ్చేయండి అని చెప్పారు. డీబీటీ ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా కూడా ఇవ్వడం మంచిగా ఉంటుంది అని అది కూడా చెప్పడం జరిగింది. తర్వాత వీటితో పాటు లేబుల్ కూడా ఒకటి ఇస్తున్నాం. ఆ లేబుల్ కూడా అవసరమా అని అడగడం జరిగింది. ఇవన్నీ వివరాలు కూడా మేము విన్నాము. ఇందులో ముఖ్యంగా చేనేత భరోసా పథకం కింద 24,000 ప్రతి సంవత్సరానికి చేనేత కార్మికుడు, అనుబంధ కార్మికుడికి ఇవ్వడం జరుగుతుంది. చేనేత కార్మికుడికి 18,000, తర్వాత అనుబంధ కార్మికుడికి 6,000 ఒక సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం కింద జియో ట్యాగ్ అయినటువంటి
మగ్గాల్లో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా ఎంపిక చేసుకుంటూ వాళ్ళకి ఒక లేబుల్ తెలంగాణ ఆథెంటిక్ వీవ్స్ అని ఆ లేబుల్ కూడా ఇస్తున్నాము. ఈ లేబుల్ ద్వారా మన హ్యాండ్లూమ్ కి ఒక మంచి బ్రాండ్ క్రియేట్ అవుతుందని ఒక ఆలోచనతో ప్రభుత్వం ఇది కూడా చేస్తున్నాము. వీటితో పాటు వాళ్ళకి ఆదాయ సహాయం అనేది డైరెక్ట్ గా ఇట్లా డీబీటీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు చెప్పినటువంటి కొన్ని సమస్యలకి మళ్ళీ ఒకసారి అవసరం వస్తే ప్రభుత్వం నోటీస్ లో తీసుకొని వెళ్ళి ఏమైనా సలహాలు ఉంటే ఆ సలహాలు కూడా ప్రభుత్వ సలహాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. వాటితో పాటు చాలా మంది రిక్వెస్ట్ పెట్టేది రుణమాఫీ పథకాన్ని తొందరగా అమల్లోకి తీసుకురావాలని రిక్వెస్ట్ పెట్టారు. ఇది కూడా మేము ఖచ్చితంగా తొందరగా ఎంపిక చేస్తున్నాం. బ్యాంకర్స్ తో మీటింగ్స్ కూడా జిల్లా స్థాయిలో జరుపుతున్నాము. అవి అయిన తర్వాత వెంటనే ఆ స్కీమ్ ని కూడా అమల్లోకి తీసుకొస్తాము. చాలా మంది ఆరోగ్య సమస్యలు చేనేత కార్మికులకి ఉంటాయి కాబట్టి ఆరోగ్య సమస్యలకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా ప్రభుత్వం నోటీస్ కి తీసుకొని వెళ్తాము. ఆల్రెడీ మనకి ఆరోగ్యశ్రీ కింద కూడా అందరూ అర్హులు. ఆ స్కీమ్ కింద కూడా వాళ్ళందరూ బెనిఫిట్ తీసుకుంటున్నారు. మరి అది పోను ఇతర పథకం ఏమైనా అవకాశం ఉందా అనేది ప్రభుత్వం నోటీస్ లో తీసుకొని వెళ్ళి డిస్కషన్ చేస్తాము. వీటితో పాటు ఇంకా ఎలక్షన్స్ గురించి చెప్పడం జరిగింది. తర్వాత కొంతమంది హౌసింగ్, తర్వాత రేషన్ కార్డులు ఇవన్నీ కూడా చెప్పారు. ఇవి జిల్లా కలెక్టర్ ఏదైనా కేసెస్ ఉంటే అవి జిల్లా కలెక్టర్ నోటీస్ లో తీసుకొని వెళ్ళి వారిని యాజ్ పర్ స్కీమ్ గైడ్ లైన్స్ ముందుకు తీసుకొని వెళ్ళమని మేము కోరుకుంటాము. మరియు చాలా మంది వచ్చారు, అందరు కూడా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అవగాహన సదస్సులో అదే కూడా అతి అవసరము. వాళ్ళ అభిప్రాయాలు మాకు కూడా తెలిసింది కాబట్టి పథకాలను ఇంకా తొందరగా అమల్లోకి తీసుకొచ్చే కార్యక్రమంలో ఉన్నాము. వచ్చే నెల నుంచి పథకాలు కూడా ముందుకు తీసుకొని వెళ్తాము. వీటి కోసము ప్రతి జిల్లాలో సీనియర్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి అవగాహన సదస్సులు జిల్లా వారీగా మేము కండక్ట్ చేయబోతున్నాం. ఇది మొదటి సదస్సు. ఇట్లా అన్ని జిల్లాల్లో కూడా కండక్ట్ చేసి అందరూ వీవర్స్, సొసైటీస్, మాస్టర్ వీవర్స్, అనుబంధ కార్మికులు, సంఘాలు అందరితో మాట్లాడి పథకాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చి విస్తరించి ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొస్తాము. ప్రభుత్వం ముఖ్యంగా చేనేత అభయహస్తం కింద 4 పథకాలు అమల్లోకి తీసుకొస్తున్నాము. ఇందులో పొదుపు పథకం ఒకటి, రెండోది బీమా పథకము, చేనేత బీమా, మూడోదేమో చేనేత భరోసా పథకం, నాలుగోదేమో రుణమాఫీ. ఈ 4 పథకాలు కూడా ఈ సంవత్సరము అన్ని పథకాలు కూడా మేము ఇంప్లిమెంటేషన్ లో తీసుకొని వస్తున్నాం. థ్యాంక్ యూ. నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో పాల్గొనే రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. పేద కుటుంబానికి రేషన్ కార్డులను ఈ ప్రభుత్వం ఇవ్వనుందని తెలిపారు. గత ప్రభుత్వంలో జిల్లా మంత్రిగా ఉండి కూడా ఏ ఒక్క కాలువకు నీళ్లు తేలేని వ్యక్తి ఇప్పుడు ఈ ప్రభుత్వం నీళ్లు ఇవ్వడం లేదని చెప్పడం సిగ్గుచేటు. చిట్యాల మండలంలో ఈ ప్రభుత్వం 500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. చిట్యాల మండలంలో రేషన్ కార్డులు 2498 మంజూరు చేయడం జరిగింది. ప్రజల బాధలు, ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వాన్ని నిలదీస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉంటుందో ఫామ్ హౌస్లో ఉంటుంది. కానీ ప్రజల గొంతుగా వినిపించాల్సింది ఎక్కడ? అసెంబ్లీకి రాడు, ప్రజల సమస్యలు మాట్లాడాడు, ప్రభుత్వం దృష్టికి తీసుకురాడు. ఇవాళ బయట మాత్రం ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని బదనం చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని చేస్తుందనేటువంటి ఒక విషయాన్ని మీరు గమనించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాము. మన ప్రాంతానికి మూసి మురికి నీళ్లతోనే పిల్లారిపల్లి, ధర్మారెడ్డి నుంచి నీళ్లు వస్తున్నాయి. ఈ ప్రాంతానికి నీళ్లు కావాలి. ఆ నీళ్లను శుద్ధి చేసి మంచి నీళ్ళు ఇస్తామని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తుంటే నల్గొండ జిల్లాకు మురికి నీళ్ళే పోవాలి కానీ మంచి నీళ్ళు పోవడానికి వీలు లేదని చెప్పేసి ఇవాళ రకరకాలుగా ఆ మూసి ప్రాజెక్టులు బాగా చేస్తుంటే దాని మీద కూడా మాట్లాడుతున్న ఒక విషయాన్ని మీరు గమనిస్తాము. మన జిల్లాలో 10 సంవత్సరాలుగా మంత్రిగా పనిచేసిన ఆయన ఈరోజు సూర్యాపేటగా ఎమ్మెల్యే ఉన్న ఆయన ఏ నాడైనా చిట్టాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఆలోచన కానీ, నారకిడపల్లికి నీళ్ళు ఇచ్చే ఆలోచన కానీ, అట్లాగే కట్టంగూరుకు నీళ్ళు ఇచ్చే ఆలోచన కానీ, నెగరికలకు నీళ్ళు ఇచ్చే ఆలోచన కానీ ఈనాడు కూడా చేయలేదు. ఈనాడు ఈ జిల్లా అభివృద్ధి కోసం, ఈ జిల్లా నీటి వనరుల కోసం, ఈ జిల్లాలో నీటి వనరుల్ని మన జిల్లా ప్రజలకు అందించడం కోసం ఏ ఒక్క నోడు కూడా పనిచేసినటువంటి దాఖలా లేదు.
శివనగూడెం ప్రాజెక్టు పూర్తి చేయలేదు, డిండి పూర్తి చేయలేదు, నక్కలగడ్డి పూర్తి చేయలేదు, బ్రాహ్మణ వెల్లవల పూర్తి చేయలేదు, ఐటి పాముల లిఫ్ట్ పూర్తి చేయలేదు, పిల్లాయిపల్లి ధర్మారెడ్డి పూర్తి చేయలేదు, గంధమల్ల బసవాపూర్ నుంచి నీళ్ళు ఇవ్వలేదు. గంధమల్ల బసవాపూర్ నుంచి నీళ్ళు వస్తే మన చిట్యాలకు 24,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటే దాన్ని కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి. ఏది పూర్తి చేయకపోగా ఈరోజు నీళ్ళ గురించి మాట్లాడుతుందంటే ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి, అర్థం చేసుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు రేషన్ కార్డు అందుకుంటున్న ప్రతి అక్కకు పేరు పేరున మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరఫున నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లాగే కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఆలస్యం కావద్దు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏ క్షణంలో అయినా నోట వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి హామీ ఇస్తున్నాం. ఫస్ట్ విడత వచ్చినటువంటి వాళ్ళు కట్టుకోండి, మళ్ళీ సెకండ్ విడత వస్తుంది, రానటువంటి వాళ్ళకు సెకండ్ విడతలు ఇస్తాం, మళ్ళీ రానటువంటి వాళ్ళకు థర్డ్ విడత కూడా వస్తుంది, థర్డ్ విడతలో కూడా ఇల్లు ఇస్తాం. ఇల్లు లేని పేదవాళ్ళు మా ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి కానీ మా మంత్రులు కానీ ఒకటే మాట చెప్తున్నారు, మళ్ళీ రేపు మేము 3 ఏళ్ల తర్వాత ఎన్నికలకు పోయినప్పుడు ఇల్లు లేని పేదవాళ్ళు చెయ్యొద్దంటే ఎవరు చెయ్యొద్దకుండా ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చేటువంటి బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకుంటుందనే హామీ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎంఆర్ఓ గారికి, మండల అధికారులకు, ఎంపీడీఓ గారికి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ఆనాడు సోనియా గాంధీ గారు, ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ఈ రాష్ట్రాన్ని ఆదాయంతో కూడుకున్నటువంటి రాష్ట్రంగా ఈ కేసీఆర్ చేతిలో పెడితే కేసీఆర్ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రేషన్ కార్డు ఇచ్చిందంటే రేషన్ కార్డు ఇవ్వలేదు, ఇల్లు ఇచ్చిందంటే ఇల్లు ఇవ్వలేదు, సన్నబియ్యం ఇచ్చిందంటే సన్నబియ్యం ఇవ్వలేదు. ఎందుకు అప్పు చేసినామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిలదీస్తుంటే అసెంబ్లీకి వస్తే సమాధానం చెప్పవలసి వస్తుందని అసెంబ్లీకి రాకుండా ఇలా బామౌతులు ఉంటున్నటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది. ఈరోజు మీరు ఒకటే గమనించండి, ఈ దేశంలో ప్రతిపక్ష లీడర్గా రాహుల్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మండలం లబ్ధారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే వైని మనోహర్ రెడ్డి. కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తాం, మహిళా సంఘాలకు 3.25 కోట్ల చెక్కుల పంపిణీ, లబ్ధారులకు రేషన్ కార్డుల పంపిణీ మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ అశోక్ నగర్ లోని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ సమావేశం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.